అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. రాష్ట్రంలోని అనంతపురం జిల్లా రాప్తాడ్ నియోజకవర్గం రామగిరి మండలం ఏడుగురాలపల్లి గ్రామంలో ఒక బాలికను కొన్ని నెలలుగా కొంతమంది వ్యక్తులు అత్యాచారం చేశారు. ఆమె మాన ప్రాణాలను దోచుకున్నారు. ప్రస్తుతం ఆ బాలిక గర్భంతో ఉండడంతో ఆ సంఘటన బయటకు వచ్చింది. అయితే ఆ బాలిక 9వ తరగతి చదువుతుంది. ఆమె తండ్రి తెలుగుదేశం పార్టీకి సానుభూతిపరుడు. తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన తర్వాత ఉత్సవాల్లో డప్పు వాయిస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు తెలుస్తుంది. ఇక బాలిక తల్లి మానసికంగా ఆరోగ్యపరంగా పలు రకాల ఇబ్బందులు పడుతుంది. అయితే బాలిక 9వ తరగతి చదువుతుంది. ఆమె ఉన్నత చదువులు చదివితే కుటుంబం ఆర్థికంగా బాగుపడుతుంది అనే ఆలోచనలో కుటుంబ సభ్యులు ఉన్నారు. అయితే ఆ బాలికపై దాదాపు 12 మంది వ్యక్తులు అత్యాచారం చేసి వీడియోలు తీసి ఆ వీడియోలను ప్రతిసారి ఆ బాలికకు చూపించి భయపెట్టి వాడుకుంటూ వచ్చారు. ఆమె మానాన్ని పూర్తిగా అనుభవించారు. ఆ ఘటన విన్నవారికి ఖచ్చితంగా మనసు కలసివేస్తుంది. అలాంటి ఘోరమైన సంఘటన జరిగింది. వాళ్ళు ఎవరో కాదు, రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల కుటుంబం అనుచరులు, తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. వారు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులే అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విమర్శలు చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ 12 మంది కావచ్చు, 14 మంది కావచ్చు, ఎంతమంది అయినా కావచ్చు, ఆ బాలికను అత్యాచారం చేశారు. ఇప్పుడు ఆమెకు గర్భం దాల్చింది. అయితే ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎవరు కూడా ఆ పాప దగ్గరికి వెళ్ళి పరామర్శించలేదు. ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పలేదు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారం జరిగినప్పుడు, అది కూడా ఒక బాలికను దాదాపు 12 మంది హింసించి ఘోరంగా అత్యాచారం చేసిన సంఘటన బయటకు వచ్చినప్పుడు దానిపై మాట్లాడాల్సిన అవసరం, ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. కానీ ప్రభుత్వం ఆ కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. అయితే తెలుగుదేశం పార్టీకి చెందిన సానుభూతి పరులే ఇలా చేశారు కాబట్టి ప్రభుత్వం పట్టించుకోలేదు. వారికి పరిటాల సునీత గారు అండగా ఉండడం వల్ల వారిని ఏం చేయలేకపోతున్నారని వైసీపీ నాయకులు అంటున్నారు. పరిటాల సునీత గారు కూడా ఒక మహిళ, ఒక బాలికకు అలా జరిగితే ఖచ్చితంగా ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించి ప్రభుత్వం తరపున మేము అండగా ఉంటామని వారికి మాట ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. అదే కాకుండా ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ కుటుంబానికి ఏదో ఒక రూపంలో సహాయం చేయించాలి. రాష్ట్రంలో ఒక సంచలన సంఘటన జరిగినప్పుడు దాన్ని కప్పిపుచ్చడానికే చాలామంది ప్రయత్నిస్తున్నారు. కానీ తప్పు జరిగిపోయింది, ఆ కుటుంబానికి ఎలా న్యాయం చేయాలి అనే ఆలోచించేవారు కరువవడంతో ఆ బాలిక అనాథ అయిపోయింది. ఒక మైనర్ బాలికకు ఆ విధంగా జరిగితే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనేది వారికి వారే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా ప్రభుత్వ పెద్దలు దానిపై స్పందించకపోతే ప్రజల్లో వ్యతిరేకత వెళ్ళే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్చించుకోరా అనేది కూడా ఆలోచించాలి. అయితే ప్రభుత్వం ఎలాగో పట్టించుకోలేదు. రాబోయే రోజుల్లో అయినా పట్టించుకుంటుందేమో చూడాలి. కాకపోతే ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే, ప్రస్తుతం ప్రతిపక్షంలో వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనైనా కనీసం ఆ బాలిక దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి బాలికకు న్యాయం చేయాలని కోరుకుందాం. రాష్ట్రంలో చాలా చోట్ల జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తున్నారు. గతంలో తెనాలి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనపై కొంతమంది చాలా ఆరోపణలు చేశారు. గంజాయి బ్యాచ్ని ఎలా పరామర్శిస్తారని. అలాగే మిర్చి రైతుల దగ్గరికి
పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళి పరామర్శించి మద్దతు ధర ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పుడైతే ఒక బాలికకు అన్యాయం జరిగింది. తెలుగుదేశం పార్టీకి చెందిన వారే కాబట్టి ఆ కుటుంబాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎక్కడ ఆ పార్టీకి చెడ్డ పేరు వస్తుందో అనే ఆలోచనలో టీడీపీ నాయకులు ఉన్నట్టున్నారు. అయితే కనీసం ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారైనా ఆ పాప దగ్గరికి వెళ్ళి పరామర్శించి ఆ పార్టీ తరపున న్యాయం చేయాలని ప్రజల తరపున కోరుకుందాం. ఆ పాప కుటుంబమైనా లేదా ఆమెను అత్యాచారం చేసిన వారైనా తెలుగుదేశం పార్టీకి చెందిన వారే అయి ఉండొచ్చు. కానీ మానవతా దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఆ పాపను పరామర్శించి మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చి వైసీపీ తరపున ఆ కుటుంబానికి సాయం చేయాలని కోరుకుందాం. చాలా చోట్ల జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు, కొంతమందికి సహాయం కూడా అందిస్తున్నారు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని రామగిరి మండలం గురాలపల్లికి వెళ్ళి ఆ బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆ బాలికను పరామర్శించి ఎవరైతే ఇలాంటి దారుణానికి పాల్పడ్డారో అలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసి ఆ బాలికను ఆదుకుంటారని కోరుకుందాం. ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఆ కుటుంబాన్ని పట్టించుకోలేదు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారైనా ఆ కుటుంబాన్ని పరామర్శించాలని ఆశిద్దాం.